నాకు తెలిసిన నాలెడ్జిలో భారతదేశంలో జరిగినటువంటి బిగ్గెస్ట్ స్కామ్ ఏదైనా ఉందంటే అమరావతి క్యాపిటల్ ల్యాండ్ అక్వైరైజేషన్ మాత్రమే. అదైపోయింది. ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు, చాలా అప్డేట్గా ఉంటారు అన్నది పాత తరం రాజకీయ నాయకులు మర్చిపోయిన తరుణంలో జరిగినటువంటి ఎలక్షన్ 2019. క్లారిటీగా చాలా సోషల్ మీడియాలో అప్డేట్గా ఉంటూ ఎవరు చెప్పిన మాటల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకోకుండా చక్కటి తీర్పు వచ్చేసింది. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త ఇష్యూ ఇవాళ ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే అభివృద్ధి కేంద్రీకరణ వికేంద్రీకరణ, ప్రకృతి వికృతి, నాశనం డెవలప్మెంట్, ఇట్లా ప్రతిదానికి మంచి చెడు ఉన్నట్టే అభివృద్ధిని కేంద్రీకృతం చేస్తే ఏం జరుగుతుంది అనేది హైదరాబాదు మనకు చెప్పినటువంటి గొప్ప పాఠం. రాయల పెద్ద బాల శిక్ష ఏమైంది మనందరికీ తెలుసు, ఇక్కడున్న మీకు తెలుసు, చూస్తున్న తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు. ఒకే చోట జరగకూడదు, వికేంద్రీకరణ జరగాలి. వికేంద్రీకరణ ఎలా జరగాలి? అది పెద్ద క్వశ్చన్ మార్కు. మేధావులందరూ కూర్చుంటారు, వికేంద్రీకరణ ఎలా చెప్పాలి ఏంటనేది. నాకు తెలిసి వికేంద్రీకరణ 100% చాలా చక్కగా చాలా మంది పెద్దలతో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా చేశారని నేను నమ్ముతున్నాను. దానికి నేను వివరణిస్తాను. ఎట్లా అంటే ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా చట్టాలు చేస్తాము, చట్టాలు ఇంప్లిమెంట్ ఇంకో చోట ఇంకొక ఆఫీస్లో జరుగుతాయి. చట్టాలు అసెంబ్లీలో పార్లమెంట్లో జరిగితే దాని అడ్మినిస్ట్రేషన్ అంటే వాటిని అమలుపరచడం ఇంకో చోట జరిగితే ఆ అమలుపరిచిన చట్టాలని ధిక్కరిస్తే మాత్రం శిక్షలు కోర్టులు వేస్తాయి. సో నాకు అద్భుతంగా నచ్చిన మ్యాటర్ ఏంటంటే అమరావతిలో చట్టాలు చేయబడతాయి, చట్టాలు అమలు చేసేది విశాఖపట్నంలో అమలు చేస్తారు. కానీ ఆ చట్ట పరిధులు దాటితే మాత్రం కర్నూలులో శిక్షిస్తారు అనేది 3 ప్రాంతాల ప్రజలకి మనోభావాలకి అతి దగ్గరగా మనకున్నటువంటి చిన్న రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రం, పేద రాష్ట్రానికి ఒక అల్టిమేట్ సొల్యూషన్గా ఒక రచయితగా నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఎట్లా అనేది క్వశ్చన్స్. విశాఖపట్నం గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో నాకైతే తెలియదు. కానీ నేను మాత్రం ఉంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేషన్ అనేది అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆయనకు వచ్చిన ఆలోచన అప్రిషియేట్ చేస్తున్నాను. నాకంటే చిన్నవాడు వయసులో, బట్ ఆలోచనలో పెద్దవాడుగా ఉండబట్టే కదా ముఖ్యమంత్రి గారు అయ్యారు. సో అట్లాంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన ఇవాళ విశాఖపట్నం అంటే మీకు చెప్తున్నాను. మహారాష్ట్రలో, తమిళనాడులో, కేరళలో, మన ఇక్కడ కలకత్తాలో ఏ రాష్ట్రంలోనైనా తీసుకోండి, ఈవెన్ ఇంక్లూడింగ్ న్యూ ఢిల్లీకి కూడా తీసుకోండి. మీరు విశాఖపట్నం రామకృష్ణ బీచ్ నుంచి ఏరియల్ షాట్ మీరు చూడండి. అంత అందగత్తె. మనం ప్రకృతిని ఫిమేల్తో పోలుస్తాం, అందగత్తెతో పోలుస్తాం. ఒక ఐశ్వర్యరాయ్ ప్రపంచ సుందరి, ఒక దీపిక పడుకునే, పాత రోజుల్లో మన శ్రీదేవి, వీళ్ళందరినీ అందగత్తెలతో పోలుస్తుంటాం. అట్లాంటి భారతదేశంలోనే ఒక అందగత్తె ప్లేస్ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం మాత్రమే. ఎట్లాంటి డిస్కషన్ లేదు, దాని ముందు ఎవరు నిలబడలేరు. అంత అందమైన, అంత ప్రకృతి నైపుణ్యత గలటువంటి చాలా పెద్ద పెద్ద నేషనల్, స్టేట్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాక్ యార్డ్, షిప్ యార్డ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వాట్ నాట్. ద పబ్లిక్ ఆల్సో వెరీ సాఫ్ట్ అండ్ వెరీ స్మూత్, వెరీ నేచర్, హిల్స్, మౌంటైన్స్. ఎంత అందగత్త! ఇంత అందం హైదరాబాదుకి లేదు, రాదు కూడా. అట్లాంటి అందగత్తిని, అట్లాంటి విశాఖపట్నాన్ని అడ్మినిస్ట్రేషన్లో పెట్టి ఎవరైనా ఆఫీస్కి వస్తే విదేశాల నుంచి, ఎవరైనా ఇంకొక దేశానికి వస్తే పాడుబడ్డ పొలాల్లోనో
పాడుపడ్డ గుట్టల్లోనూ 5 సంవత్సరాలు కాలం గడపడం కంటే ఇది చాలా బాగుంటుంది అనే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, అటు ఉత్తరాంధ్ర వెనకబడిపోయింది అని స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఒక పెద్ద పెద్ద అరుపులరిసిన వాళ్ళకి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తూ ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా నేను మానిట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాలు పెడతారా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోని కొన్ని లక్షల మంది వెల్కమ్ చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు అని నాకున్న ఇన్ఫర్మేషన్. సో అట్లాంటి విశాఖపట్నాన్ని కాంట్రవర్సీ చేసి ఏదో ఒకటి చేయాలని, అట్లాగే కర్నూలు రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు, సంపూర్ణమైనటువంటి ఒక హైకోర్టు పెట్టాలన్నా దీనికి కూడా ప్రతి వ్యక్తి అక్కడికి వెళ్ళి అక్కడ హోటల్స్ అక్కడ ఇది మొత్తం కూడా డెవలప్. ఇకపోతే అమరావతిలో క్యాపిటల్ తెలుగుదేశం ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి గారు పెట్టాలి, ఒక వరల్డ్ బెస్ట్ క్యాపిటల్ అని నమ్మబలికి బొమ్మలు చూపించి ఆ బొమ్మలతో అమాయకమైన రైతుల యొక్క మనం సినిమా ఫీల్డ్లో చేస్తుంటాం, చాలా అబద్ధాన్ని నిజంగా చూపించడం కోసం గ్రాఫిక్స్ వాడతాం. కానీ రాజకీయాల్లో అది కరెక్ట్ కాదు. అది అబద్ధాన్ని నిజంగా చూపించడం ఎంతో కాలం ఉండదు అది. సో అమరావతిలో క్యాపిటల్, అసలు క్యాపిటల్కి ఎంత కావాలి? మన పక్కనే హైదరాబాద్, నిన్నగాక మొన్న విడిపోయాం. ఒక అసెంబ్లీ ఉంది, ఒక సెక్రటరియట్ ఉంది, ఒక హైకోర్టు ఉంది. ఈ మొత్తం కలిపినా కూడా ఒక 500 to 1000 acres లోపల ఉంటుంది. అంటే 1000 ఎకరాలు కావాలి. పేద రాష్ట్రం అంటావు, డబ్బు లేదన్నావు, అసలు కట్టుబట్టలతో వచ్చావన్నావు. కట్టుబట్టలతో వస్తే 100 ఎకరాల్లో గడుపుకుంటాం అన్నటువంటి వీధి తిరిగి మొత్తం ఈ 100 ఎకరాల్లోనే టవర్స్ కట్టుంటే ఆ 14 జిల్లాల అడ్మినిస్ట్రేషన్ సరిపోదా? 33,000 ఎకరాలు, 33,000 acres. అదేమంటే ప్రపంచ ప్రఖ్యాతి ఏంటండి? ఆకలేస్తుంది, అన్నం లేదు బాబు, అలో లక్షణ అంటున్నాము, కట్టుబట్టలతో ఉన్నాము. ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఒక డ్రైవర్ పెళ్లి జరుగుతుంది, ఒక మేనేజర్ పెళ్లి జరుగుతుంది, ఒక ఉద్యోగస్తుడి పెళ్లి జరుగుతుంది. ఎట్లా చేసుకుంటాం? అట్లాగే కదా చేసుకోవాలి. మభ్యపెట్టి మసిపూసి మారేడికాయ చేసి అప్పుడు అక్కడ ఉన్న రైతులు ప్రశ్నించవలసింది మాత్రం నేను క్లారిటీగా చెప్తున్నాను, ఆ ముఖ్యమంత్రి గారిని అడగాలి 33,000 ఎకరాలు ఎందుకు అయ్యాని అప్పుడు అడగలేదు. అంటే ఆయన కలగంటే ఆ కలని ప్రస్తుత ముఖ్యమంత్రి నెరవేర్చాలా అండి? ఆయన డ్రీమ్ అంటాడు మొత్తం స్వర్గం వేసి ఎన్ని బంగారపు రోడ్లు వేస్తానంటాడు. ఈ ముఖ్యమంత్రి గారు వెయ్యాలా? వెయ్యకపోతే గొడవ చేస్తారా? తప్పు. మీ యొక్క భూముల్ని మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, నేను చూశాను. చక్కగా నీట్గా పేర్చి వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వబడతాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు పేరుంది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని. అట్లాంటి సంవత్సరానికి ఎన్ని పంటలు పండుతాయో కొంతమందికి అందరూ 3 అంటారు, 4 అంటారు. మీకు తెలుసో తెలీదో నెలకొక పంట పండుద్ది అక్కడ. నెలకొక పంట పండే 33,000 ఎకరాల్లో అంటే నెలకో పంట అంటే ఏంటనుకోవచ్చు, కరేపాకు పంటే, కొత్తిమీర పంటే. ఒక 10 సెంటుల్లో ఒక్క సెంటులో కొత్తిమీర వేసుకుని ఒక ఫ్యామిలీ అద్భుతంగా గడిపేటటువంటి అమరావతి నదీ పరివాహక ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్ చెయ్యాలనుకోవటం పెద్ద తప్పు. ఇది ప్రకృతి తీసుకున్న నిర్ణయం. దయచేసి రైతులందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. మీ భూములు మీకు వెనక్కి వస్తాయి. మళ్లీ మీ భూముల్లో పంటలు వేసుకుని అద్భుతమైనటువంటి లాభదాయకంగా పొందుతారు. అదే గనక జరిగితే, అట్లా గనక ఉంటే అది ఎప్పటికీ పూర్తి కాదు అని మీకు కూడా అందరికీ తెలుసు. ఇకపోతే చిరంజీవి గారు మన చిత్ర పరిశ్రమ నుంచి, మేమున్న సినిమా పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు దీనికి చాలా మద్దతు తెలిపారు అని నేను పత్రికల్లో విన్నాను. మళ్ళీ కాంట్రవర్సీ ఏంటంటే ఆయన మాట్లాడని ఇప్పుడు కూడా మన వంశీ గారు కూడా లోపల చూపిస్తున్నారు, మాట్లాడారు. అది నిజం, సపోర్ట్ చేసింది నిజం. మీరు మళ్ళీ అడగొచ్చు, సార్ ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు ఏదో మాట అన్నారు కదా చిరంజీవి గారిని అన్నం పెట్టలేదనేది, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి అనుకోవచ్చు. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు మొట్టమొదట మేకప్ వేసుకున్నప్పుడు, ప్రాణం ఖరీదప్పుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్లో చాలా ముఖ్యమంత్రులు మారిపోయారు. చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి, జలగ వెంకటరావు గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, రోసీ గారి దగ్గర నుంచి ఎంతో మంది. ఆయన మాత్రం చిరస్థాయిగా తెలుగు ఇండస్ట్రీలో అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లాగే ఉన్నాడంటే ఆయన పెద్దరికం, ఆయన మంచితనం, ఆయన మానవత్వం,
ఆయన యొక్క మెచ్యూరిటీ లెవెల్స్. సో అట్లాంటి ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉన్న ఈ రెండు రాష్ట్రాలకి అతను సినిమా నటుడే కాదు, ఎక్స్ సెంట్రల్ మినిస్టర్గా చేశారు ఆయన. 0% కూడా ఎవ్వరు ఎతికినా కూడా తప్పు దొరకని ఒక ప్రజా నాయకుడు. ఆయన ఎందుకు విలీనం చేశారో ఏంటి అనేది అది ఒక పెద్ద చరిత్ర, అదొక పుస్తకం. ఓకే, కానీ అట్లాంటి ఒక పెద్ద హృదయంతో ఆయన ఈ మూడుగా డివైడ్ చేయటం అనేది ఇచ్చేస్తే మళ్ళీ దాని కాంట్రవర్సీ ఏంటంటే చిరంజీవి గారికి విశాఖపట్నంలో స్టూడియోలు ఉన్నాయి, భూములు ఉన్నాయి. చిరంజీవి గారి మీద ఎవరైనా రాళ్ళేసినా ఉమ్మేసినా వాళ్ళ మీద 100 రెట్లు తిరిగి పడుతుంది. ఆయన మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు. ఆయన మద్దతు తెలిపిన దానికి చలనచిత్ర పరిశ్రమ రూపేణ అన్నయ్య మీరెటు గ్రేట్, యు ఆర్ ఏ సూపర్. నిజంగా ఇట్లాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి మీరు ఈ డివిజన్కి మీరు మద్దతు తెలపడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కానీ సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఆయన అట్లాంటి పెద్ద వ్యక్తిని ఈ రెండు రాష్ట్రాలే కాదు భారతదేశంలో కూడా రాజ్యసభ సీటు అయింది అయిపోగానే ఇమీడియట్గా ఆఫర్ చేసి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, అట్లాంటి పెద్ద మనిషి తరగా ఇప్పుడు నేను వెళ్ళి తప్పు చేస్తే నాకు సపోర్ట్ చేసే గుణం ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎంటైర్ భారతదేశంలో ఎక్కడికి వెళ్తాము, షూటింగ్లకు వెళ్తాము, స్టోరీ డిస్కషన్కి వెళ్తాము, దేనికో వెళ్ళిపోతాం.